సార్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు సిపిఐ పార్టీ వాళ్ళు, నక్సలైట్ పార్టీ వాళ్ళు అమిత్ షా మరియు నరేంద్ర మోడీ కావాలని హిడ్మాని ఎన్కౌంటర్ చేపించారు పోలీస్ వాళ్ళతో. అంటే కార్పొరేట్ లెవెల్ సిస్టమ్ రావాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర. అసలు అది ఎంత వరకు నిజమైంది? ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? నక్సలైట్ పార్టీ వాళ్ళు, సిపిఐ. అక్కడ 60-76 మంది సిఆర్పిఎఫ్ ని చంపినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? అప్పుడే ప్రశ్నలు ఎందుకు అడగలేదండి? 76 సిఆర్పిఎఫ్ వాళ్ళకి పెండ్లాములు ఉండే కదా, వాళ్ళకి పిల్లలు ఉండే కదా, వాళ్ళ గురించి ఎవరైనా అడిగారా? దాని తర్వాత 25 మంది కాంగ్రెస్ లీడర్ని చంపారు ఇదే హిట్మా. 126 కేసులు ఉన్నాయి ఆయన మీద, కిల్లింగ్ కేసెస్. ఇది పెద్ద 2-3 చెప్తున్నాను నేను. మూడో దాంట్లో 2021లో 21 మంది సెక్యూరిటీ ఫోర్స్ చంపారు మళ్ళీ పోలీసు వాళ్ళని ఇదే హిట్మా. తో ఒక చాలా క్లియర్ అండి. పోలీసు వాళ్ళు ఆయన చేతులు దొరికితే ఏం చేశాడు? చంపేశాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాడు ఇక్కడ దొరికితే వన్ ఫినిష్ చేసి పడేస్తాడు. ఇదే హిద్మాని మీరు కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టుకి తీసుకెళ్తే ఎవరు రాడు ఎవిడెన్స్ ఇవ్వడానికి, ఏం రాదు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు అనేది ఇప్పుడు కాదు, తెలంగాణలో ఎప్పటి నుంచో మొదలైంది ఎన్కౌంటర్, మనకు అందరికి తెలిసిందే. ముందు నల్లమల ఉండే, నల్లమలలో పోలీసు వాళ్ళు కాల్ పెట్టడానికి భయపడుతుండే ముందు. ఇప్పుడు నల్లమల మొత్తం వైపౌట్ చేసేసారు. నల్లమలలో ఒక నక్సలైట్ లేడు. ఇన్ఫాక్ట్ తెలంగాణలో లేరు ఇప్పుడు నక్సలైట్. కొంచెం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ దగ్గర మన ఎన్కౌంటర్ జరిగింది చూడండి, ఆ ఏరియాలో కొంచెం యాక్టివిటీ ఉంది ఇప్పుడు కూడా. ఇటువైపు 136 నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లో 10 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి 6కి తగ్గింది. ఇప్పుడు 6 డిస్ట్రిక్ట్సే ఇప్పుడు నక్సల్ ఎఫెక్టెడ్ ఉంది. సో డెఫినెట్ గా హిద్మాన్ చంపింది దానికి ఎన్కౌంటరా కాదా అని అడవిలో జరిగింది, ఎవరికి తెలియదు ఏం జరిగిందని. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కాదు. ప్రొఫెసర్ హర్గోపాల్ కానివ్వండి, వరవర్రావు కానీ, వీళ్ళందరూ ఎన్కౌంటర్ కాగానే లేసొచ్చి అది ఫేక్ ఎన్కౌంటర్, అది ఇది హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుతో పోస్ట్ మార్టం చేపిస్తారు, దాని వీడియోగ్రఫీ చేపిస్తారు, చేయండి, నో అబ్జెక్షన్. కానీ వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారు ఆ టైంలో. పోలీసు వాళ్ళని చంపే పోలీసు వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు. వాళ్ళ పని చేస్తున్నప్పుడు, పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, ఏదో విలేజ్కి వెళ్తున్నప్పుడు, లేదా ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళని మీరు ఐఈడి పెట్టి మీరు మొత్తం బ్లాస్ట్ చేసినప్పుడు అప్పుడు ఎవరు అడగలేదే పోలీసు వాళ్ళ గురించి? ఇప్పుడే గుర్తొస్తున్నారు. నేను కూడా ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చూసాం, ఎన్వైరన్మెంట్ ప్రొటెస్ట్ అని మొదలైంది. అది లాస్ట్ పోలీసు వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే యూజ్ చేశారు, జేఎన్యూ వాళ్ళ మీద పిల్లలు. దాని తర్వాత హిద్మా స్లోగన్స్ రైజ్ చేస్తున్నారు, పోస్టులు పట్టుకున్నారు. అంటే వాళ్ళ యాక్చువల్ ఏమేంటంటే ఇది నక్సల్ మూవ్మెంట్ ని ప్రొపగేట్ చేయడం అనేది. నక్సలైట్స్ సరెండర్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు కొత్తగా? వీళ్ళ దగ్గర వెళ్ళి అడవిలో ఒక రోజు ఉండమని చెప్పండి, ఒక్కరోజు ఉండమని చెప్పండి. అక్కడ చెరువుల నుంచి నీళ్ళు దాగి, తిండి ఏదో అక్కడ తిండి పెట్టేసుకుని ఏదో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడం చేయమని చెప్పండి, ఒక వారం చేయమని చెప్పండి. పారిపోయి వచ్చేస్తారు వీళ్ళందరూ అర్బన్ నక్సల్స్, వీళ్ళ పని ఇది. సో వీళ్ళంటే సింపథైజర్స్. అక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ కూర్చొని హిద్మా గురించి, ఇన్ని రోజులు హిద్మా చంపిన మనుషుల గురించి ఎవ్వడు మాట్లాడలేదే. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా సడన్ గా? కార్పొరేట్ అంటే ఏంటండి నాకు అర్థం కాదు. బీహార్లో బొగ్గు తీయట్లేదా? సింగరేణిలో బొగ్గు బయటికి తీయట్లేదా? సింగరేణి బంద్ చేయమంటారా రేపు? ముందు అక్కడ కూడా నక్సలైట్ మూవ్మెంట్, కొత్తగూడెం వాజ్ అ బిగ్ ఏరియా, నక్సలైట్ ఏరియా ఒక టైంలో. సిపిఐ కూడా అక్కడ చాలా పట్టు ఉండే, ఒరిజినల్ సిపిఐ. తర్వాత సిపిఎం వచ్చింది కదా. ఇటు ఏజెన్సీ వైపు శ్రీకాకుళం, విజయనగరం వైపు అక్కడ కూడా మొత్తం బాక్సైట్ రిసోర్స్ చాలా ఉన్నాయి ఆ ఏరియాలో. డెవలప్మెంట్ జరగాల్సిందే. ఐఎమ్ ఆల్సో సేయింగ్ బ్యాలెన్స్డ్ ఉండాలి. మీరు వెళ్ళి మొత్తం తవ్వి తీసేసి మొత్తం సత్యనాశ చేయకూడదు. అక్కడ కూడా మీరు డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్ ఉండాలి. వాళ్ళకి హాస్పిటల్ కట్టాలి, వాళ్ళకి స్కూల్ కట్టాలి, ఇదే కంపెనీలు. అక్కడ ఉన్న సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి. దాంతో ఉంది, రూల్స్ ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు అన్ని ఒట్టే కార్పొరేట్ అని చెప్పుకుంటూ పోతే ఏం కాదు. అది దట్స్ టిపికల్ అర్బన్ నక్సల్ స్టేట్మెంట్. మీకు ప్రూఫ్ లేదు, ఏమైనా అడిగితే ఏం ప్రూఫ్ ఉందంటే ప్రూఫ్ ఏం లేదు, చెప్తున్నాను అంతే. అది ఎట్లా అవుతుందండి ప్రూఫ్ లేకుండా? కార్పొరేట్లు వచ్చి తవ్వి తీసుకెళ్తున్నారు, కార్పొరేట్ల కోసం మోదీ చేస్తున్నారు, అమిత్ షా చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ అమిత్ షా అండి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీడీపీది. దీనికన్నా ముందు జగన్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి, అప్పుడే మోదీ గారు చేపించారు అప్పుడు. సో ఇదంతా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎన్కౌంటర్లు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాంలో ఉండే, దానికన్నా ముందున్న గవర్నమెంట్ ఎవరు ఉన్నా కానీ నడుస్తూనే ఉంటుంది. ఇది నథింగ్ న్యూ అబౌట్ ఇట్. కానీ ఒకటేంటంటే డిఫరెన్స్, అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టారు, మార్చి 30 లోపల వీళ్ళందరినీ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళే ఇవాళ ఒక లెటర్ రాశారు, సేయింగ్ మేము సరెండర్ చేయడానికి రెడీ ఉన్నాం, February 15th కల్లా అందరూ సరెండర్ అయిపోతారని. కానీ ఈ లెటర్ రాసిన ఒరిజినలా కాదా తెలియదు, పోలీసు వాళ్ళు ఇంకా చెక్ చేస్తున్నారు దాని అథెంటిసిటీ గురించి. ఒకసారి కరెక్ట్ అంటే దాన్ని బట్టి నెగోసియేషన్. కానీ పోలీసు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అది ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఉండండి, ఇక్కడ విజయసాయి గారు ఉండండి, ఎవరైనా ఉండండి, మొత్తం వాళ్ళు చాలా క్లియర్. మోహన్ యాదవ్ ఎవరైనా ముఖ్యమంత్రులు ముగ్గురు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, సరెండర్
మీరు అయిపోవాలి అంతే. అన్కండిషనల్ సరెండర్, కండిషనల్ పెట్టకూడదు. ఓకే. ఇప్పుడు ఎంతో మంది సరెండర్ అవుతున్నారు డైలీ 20-30 కలుస్తున్నారు. రీసెంట్ గా 36 మంది దానికన్నా ముందు 300 దొరికారు. అటువైపు గడ్డిచోళ్ళు సరెండర్ అయ్యారు, విజయవాడలో 30 సరెండర్ అయ్యారు, ఇక్కడ ఛత్తీస్గఢ్ లో 200 మంది సరెండర్ అయ్యారు ఒక నెల ముందు. నడుస్తుంది ఈ ప్రాసెస్ నడుస్తుంది, ఎందుకంటే టాప్ లీడర్స్ అందరినీ వైప్అవుట్ చేసేసారు. సీసీ కమిటీలో, సెంట్రల్ కమిటీలో 42 మంది ఉన్న సీసీ కమిటీలో 12 మంది కూడా లేరు. సరెండర్ అయిన వాళ్ళని అసలు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా లైఫ్ స్టైల్? వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉందండి, ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచే ఉంది ప్యాకేజ్. వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ జీవితం నడిపించుకోవాలి కదా. వాళ్ళంతా అడవిలో ఉన్ని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అడవిలో ఉండి వాళ్ళకి చదువు అంతా పోయింది మొత్తం. వాళ్ళకి ఏంటంటే మీరు చిన్న లైఫ్ మొదలు పెట్టాలంటే, కిరాణా కొట్టు పెట్టుకోవాలంటే, లేకుంటే 5 కుట్ మిషన్లు కొనాలంటే, చిన్నగా వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలంటే మీకు ఒక డబ్బులు ఇస్తారు, 10-15 లక్షలు ఇస్తారు. ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. వాళ్ళకి అమౌంట్ మనకు చెప్పరు ఎప్పుడు, కానీ ఒక స్టాండర్డ్ అమౌంట్ ఉంది వాళ్ళకి. సరెండర్ చేసిన నెక్స్ట్ కి ఇంత అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా ఒక చెక్ అయితే ఇస్తారు. దాని తర్వాత కొంచెం క్యాష్ పేమెంట్స్ ఉంటుంది ఆఫ్ ద రికార్డ్, అది నడుస్తుంటది. కానీ వాళ్ళకి ఒక జీవితం మొత్తం ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి, వాళ్ళ పిల్లలకి చదువు కోసం ఉన్న డబ్బులు ఏదైనా ఇది దానికోసం వాళ్ళు ఒక ప్రోగ్రెస్ చేస్తారన్నమాట. మీ లైఫ్ మళ్ళీ మొదలు పెట్టండి, రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి, మీరు రిటర్న్ వెళ్లకుండా అడవికి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పి చేస్తారు. సో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి నెక్సలైట్, చాలా సాలిడ్ ప్రోగ్రామ్ అది. పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు, అది కాకుండా కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా చూసుకుంటున్నారు అన్నమాట. సార్ ఇక్కడ నక్సలైట్లకి, మావోయిస్టులకి, కామ్రేడ్లకు ఉన్న తేడాలు ఏంటి సార్? అన్న ఒకటే అండి, 3 పేర్లు అంతే. నక్సలైట్స్ అంటే ఇప్పుడు ముందు పెద్దపల్లి సీతారామయ్య గారు ఉన్నప్పుడు అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పి PWG అని చెప్పించింది. దాని తర్వాత ఆయన మర్జ్ చేసిన తర్వాత మళ్ళీ CPI మావోయిస్ట్ అని వచ్చింది. సో నడిమిట్లో నెక్సల్స్ అని జనరల్ గా పిలుస్తారు నక్సలైట్, ఎందుకంటే ఇదంతా మొదలైంది వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న ఊరు నుంచి, నక్సల్ బారీ అని చెప్పి. అక్కడి నుంచి మొదలైన మూమెంట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లేదు, నక్సలైట్లు అసలే లేరు. నేను వచ్చేది కేరళ నుంచి, కేరళలో ఒక్క నక్సలైట్ లేడు ఇప్పుడు. అక్కడ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫామ్ అయింది లోకంలో, అక్కడ నక్సలైట్ లేరే. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డెవలప్మెంట్ లేకుండానే వచ్చింది. తప్పు 2 వైపుల నుంచి ఉన్నాయి. నక్సలైట్ చేస్తున్న పని తప్పు, గవర్నమెంట్ ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ పని చేసిన పని తప్పు. మీరు ఆదివాసీలకు డెవలప్మెంట్ తీసుకెళ్ళకపోతే, నల్లమల లాంటి చోట్ల వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్న చెంచులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అక్కడెక్కడ వెళ్ళి అడవి లోపల వెళ్ళి ఏదో గమ్ములు, అది సోప్ నట్స్ అని కలెక్ట్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? వాళ్ళకి ఏంటి, ఒక లైఫ్ కావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు ఫ్రీగా, పప్పు, బియ్యం, చింతపండు అంతా ఇస్తున్నారు గవర్నమెంట్, నూనె గిన్నె అంతా ఇచ్చేస్తున్నారు. అది లాస్ట్ 10-15 years నుంచి నడుస్తుంది. అది కాకుండా కొంతమంది దాని నుంచి ఫిట్ అయిన యంగ్స్టర్స్ని తీసుకొని వాళ్ళు ఫారెస్ట్ వాచర్స్గా వాడుకుంటున్నారు వాళ్ళని. అంటే ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ చేస్తారు వీళ్ళు రాత్రి, ఎందుకంటే నల్లమల అనేది 8 districts యాక్చువల్లీ, టైగర్ రిజర్వ్, చాలా పెద్ద టైగర్ రిజర్వ్. అక్కడ మీరు వీళ్ళకి అడవి అంటే వీళ్ళ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ అనమాట, వాళ్ళకి చాలా బాగా తెలుసు అడవి అంటే. అది కాకుండా వాళ్ళని స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంత స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీలో వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. నేను ఆ టైంలో నల్లమల్లో వెళ్ళి పనిచేశాను ఆ ప్రాజెక్ట్ మీద. వాళ్ళని ట్రైన్ చేసి నేషనల్ లెవెల్ దాకా కూడా తీసుకెళ్లారు కొంతమందిని, ఆర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అట్లాంటి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు డెఫినెట్ గా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్ పీపుల్. ఆ టైంలో నల్లమల్లో 10 సంవత్సరాల ముందు గుడంబ చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. వాళ్ళు ఈ బ్యాటరీలు, చెప్పులు అన్ని వేసి గుడంబ తయారు చేస్తారు. దాంతో ఏమో 40-45లో చనిపోతారు వీళ్ళు లివర్ ప్రాబ్లంతో. అది ఇప్పుడు చాలా మటుకు తగ్గింది, ఎందుకంటే వాళ్ళు కూడా సాయంత్రం పూట కానీ కొట్లాడకుండా, అది చేయకుండా, ఇది చేయకుండా, మర్డర్లు జరగకుండా చూసుకుంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. సేమ్ టైం వాళ్ళని ఏదైనా ఒక పని మీద పెడితే వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు. మీ ఇట్లాంటి పనిలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.